హాయ్ హలో అందరికీ. ఈ పండు గురించి మీలో ఎవరికైనా తెలుసా? తెలిసే ఛాన్సే లేదండి. 90% ఎవ్వరికీ తెలియదు. ఎందుకు నేను కూడా ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత జస్ట్ ఇప్పుడు దీన్ని నేను చూస్తున్నాను అనమాట. దీన్ని వచ్చేసి అయితే రోజ్ యాపిల్ అని అంటారు. దీని గురించి ఫుల్ డీటెయిల్ నేనైతే మీకు చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ కాయలు ఎక్కువగా ఆంగ్లేయపు ఆసియా దేశాల్లో కనిపిస్తాయండి. భారతదేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో కనిపిస్తుందంట. ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఈ పండు రుచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గులాబీ వాసన, గులాబీ రేకులు ముట్టుకుంటే వాసన వస్తుంది చూసారా, అలాగే ఉంది. అలాగే దీన్ని తింటే టేస్ట్ కూడా లైట్ స్వీట్గా ఉండి గులాబీ టేస్టే ఉందండి. మీరు గులాబీ రేకులు తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంట. ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి ఈ కాయ అయితే. మీకు ఇప్పుడు ఈ కాయ మధ్యలో ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. పైన మొత్తం లోపల మొత్తం డొల్లగా ఉందండి. నేను కాయలా ఏంటి వీళ్ళు ఏం చెప్పారంటే అదే ఏమంటారు అడవి జామకాయ అని చెప్పారు. లోపల జామకాయలు ఉంటుంది అనుకున్నాను, కానీ 2 సీడ్స్ ఉన్నాయి. అవి ఇలా మనం ఊపుతుంటే కాయ గలగలమని సౌండ్ వస్తున్నాయి అన్నమాట. లోపల మొత్తం అలా పొరగా చిన్న పొరగా పైన కాయ ఉంది, కానీ టేస్ట్ మనకి యాజ్ ఇట్ ఈజ్ గులాబీ అనండి, గులాబీలానే ఉందన్నమాట. ఈ చెట్లు ఎక్కువగా ఎర్రమట్టిలోనంటండి పండ్లు బాగా కాస్తాయంట. ఇవి విత్తనం నాటిన 3-4 సంవత్సరాలకే పండ్లు వస్తాయంటండి. రోజు యాపిల్ పండ్ల నుండి స్నానం చేయడానికి మనం ఉపయోగించే రోజు వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీస్తారంట. రోజు యాపిల్ ఎవరికి తెలిసిన పండు కాదండి ఇది. దేనికండి ఇదండి 90% మ్యాక్సిమం ఎవరికి గొమ్మని తెలియదేమో. దీనికి కారణం వీటి సాగు ఎక్కువగా లేకపోవడమే. మన దేశంలో బెంగళూరు వంటి కొన్ని నగరాల్లో మాత్రమే ఈ రోజు యాపిల్స్ అయితే మనకి లభిస్తున్నాయంటండి. చాలా తక్కువగానే దొరుకుతాయంట ఇవి దొరికినప్పుడు మటుకి కన్ఫామ్ తీసుకోండి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇవి తింటుంటే కూడా సేమ్ మన రోజు గులాబీ పువ్వు తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. నేను ఇంట్లో ఉంచితే ఇల్లు రూమ్ అంతా గులాబీ స్మెల్లే వస్తుంది అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తున్నాయి ఈ కాయల దగ్గర నుంచి అయితే. మనం ఇలా అల్లడాడిస్తుంటే మువ్వలు ఉంటాయి కదా, అట్లాగా లోపల సీడ్స్ సౌండ్ వస్తున్నాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. దీన్ని చూసైతే నేను కొబ్బరి పువ్వులు ఉంటాయి కదా, సేమ్ నాకు అలా అనిపించింది అన్నమాట. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.